అసలెవరే నువ్వు? నీ వల్ల మా జీవితాల్లో సంతోషమే లేకుండా పోయింది. మా కుటుంబాలకి శనిలా పట్టుకున్నావు నువ్వు. అసలు నీకు నాకు ఏంటే గొడవ? నేను ఈ ఊరొచ్చిన దగ్గర నుండి నాతో గొడవ పెట్టుకోవాలని, నన్ను నాశనం చెయ్యాలనే చూస్తున్నావు. అమ్మా, నేనెందుకు అలా చేస్తానమ్మా? నార్మోయ్, నోరెత్తితే చంపేస్తా. నువ్వే కదే అన్నీ చేసింది. ఆ రోజు అమ్మోరికిచ్చే నగ దొంగతనం చేశావు. మొన్న నిశ్చితార్థంలో ఉంగరాలు పోయేలా చేశావు. ఈ రోజు నా అల్లుణ్ణి నా కూతురితో తులాభారం తోయిస్తుంటే ఇది చెడగొట్టావు. ఎందుకే నా మీద నీకింత పగ? అమ్మా, అవేవీ నేను చేసినవి కాదు. ఎవరెవరో చేసి నన్ను మీ ముందు దొంగలా చేశారు. ఇప్పుడు జరిగిన ఈ తప్పు కూడా నేను చేయలేదమ్మా. అవన్నీ చేసింది మేమే. ఏమలడు, మనమే కదా. ఎంత చేసి కూడా మళ్ళీ అబద్ధాలతో సమర్థించుకుంటున్నావా? నువ్వు ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. నిన్ను చూస్తేనే నా ఒళ్ళంతా తేళ్లు జర్రులు పాకుతున్నంత కంపరంగా ఉంది. దీన్ని మన ఫంక్షన్స్ కి రానివ్వడమే తప్పు మమ్మీ. అత్తయ్యే ఎప్పుడు చూసినా దీన్ని భవానీ భవానీ అని నెత్తిన పెట్టుకుంటుంది. అమ్మా, జరిగిందేదో జరిగిపోయింది. ఆ అమ్మోరికి మొక్కుతో ఇచ్చే నిలువెత్తు బంగారం తులాభారం మధ్యలో ఆగిపోతే అరిష్టం అంటుకొని అర్ధాయుష్కు దారితీసి బాబు ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. అయ్యో పంతులు గారు, రాహుల్ బాబు, ముందు తులాభారం తూగేలా చూడండి. ఆ తులాభారం తూగాలి అంటే ముందు ఈ రాక్షసి ఇక్కడ ఉండొద్దు. రావే, నీకు మంచిగా చెప్తే అర్థం కాదు. రా, నా మాట వినండి. ఐశ్వర్యమ్మ, మనం వెళ్లాల్సిన టైం వచ్చింది. పదమావా. తులాభారం పూర్తయ్యేంత వరకు నీ జిడ్డు మొహం నాకు కనిపించిందో తగులు పెట్టేస్తాను. అమ్మో, ఒకవేళ ఇది మళ్ళీ వచ్చి దీనివల్లే బావ తులాభారంలో తూగాడు అంటే ఎందుకొచ్చిన రిస్క్? ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేద్దాం అనుకుంటున్నావు ఐశ్వర్య? ఇంకా ఏం అనుకోలేదు, ఇప్పుడే చెయ్యాలి. ఆ తాడందుకువే, పట్టుకోండి. అమ్మా, అది కాదమ్మా. నా మాట ఒక్కసారి వినండమ్మా. అమ్మా, నేనేం చేయలేదమ్మా. ఎందుకు కట్టేస్తున్నారు? అమ్మా, ఎందుకు కట్టేస్తున్నారమ్మా? తులాభారం అయ్యేంత వరకు ఇది ఆ పక్కకే రాకూడదు. ఇదేమైనా ఎక్స్ట్రా చేస్తే లేపేయండి, తర్వాత చూసుకుందాం. చూస్తూ ఉండండి. అమ్మా, 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 నన్ను వదిలేండమ్మా. నేనే తప్పు చేయలేదమ్మా. నువ్వు ఎంత అరిచినా నిన్ను వదిలే ప్రసక్తే లేదు భవానీ. అమ్మా, రాహుల్ బాబుకి ఏం కాకూడదు. నన్ను వదిలేండమ్మా. దయచేసి నన్ను వదిలేండమ్మా. పంతులు గారు, ఇప్పుడు బెల్లం తెప్పించి ఆ తులాభారం తూగేలా చేయొచ్చా? అంత సమయం లేదమ్మా. ఇంకో 5 నిమిషాల్లో శుభగడియలు ముగిసిపోతున్నాయి. దుర్ముహూర్తం వచ్చేలోగా ఈ తులాభారం జరిగిపోవాలి. లేదా
ఇందాక చెప్పినట్టు అరిష్టం జరుగుతుంది. మరిప్పుడు ఈ గండం గట్టెక్కేది ఎలా పంతులు గారు? మీకు దండం పెడతాను. నా కొడుకు ప్రాణాలకి ఏ ప్రమాదం రాకూడదు. మీరే ఏదైనా మార్గం చెప్పండి. చూడమ్మా, ఈ గండం గట్టెక్కడానికి ఒకటే మార్గం ఉంది. బెల్లం ఎలాగూ లేదు కాబట్టి మిగిలిన బరువు తూగేంత బంగారం వేసి తులాభారం తూగేలా చేయొచ్చు. అలాగే పంతులు గారు, అలాగే. అమ్మా ఐశ్వర్య, వెంటనే వెళ్ళి నీ ఒంటి మీదున్న బంగారాన్ని తీసి త్రాసులో వెయ్యమ్మా. అలాగే అత్తయ్య. అయ్యో, ఏయ్, ఈ లొకేషన్ బాగుంది, ఇక్కడ ఫొటోస్ దిగుదామా? మరి దాని సంగతి? దాని మొహం కట్టేసిందిగా ఎక్కడికి పోతుంది? ఉన్నవాళ్ళంతా వెయ్యండమ్మా. అమ్మ తల్లి, నా అల్లుడికి ఏం కాకూడదు, తూగేలా చెయ్యి తల్లి. ఏంటి పంతులు గారు ఇది? మీరు చెప్పినట్టు మా ఫ్యామిలీ మొత్తం బంగారం వేసినా బావ తూగట్లేదు. ఏంటి మమ్మీ ఇది? నా బావ, నాకు సొంతం అయ్యే నా బావ, నేను ఇన్ని కేజీల బెల్లం వేసినా బంగారం వేసినా తూగకపోవడం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. ఏదో అడ్డుపడుతుంది. అమ్మా, ఆ అమ్మోరు తల్లి అనుగ్రహం లేకపోతే మీరు ఎంత బంగారం వజ్రాలు వేసినా తూగదు. ఒకవేళ ఆ తల్లి విషయంలో మీరు ఏదైనా పొరపాటు చేశారేమో. అందుకే ఆ తల్లి మీ మీద కోపంగా ఉంది. ఎందుకైనా మంచిది, మీరంతా ఒకసారి ఆ తల్లిని మొక్కుకొని వేడుకోండి. అమ్మా అమ్మోరు తల్లి, నేనేమైనా తప్పు చేస్తే నన్ను శిక్షించు. అంతేకాని నా కొడుకు జీవితం అన్యాయం చేయకు. నా బిడ్డకేం కాకుండా చూడమ్మా. ఆ త్రాసు తూగేలా చెయ్యమ్మా. అమ్మా, నా కొడుకుని నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి. అమ్మా, నువ్వే ఎలాగైనా కాపాడాలమ్మా. అక్క, నువ్వేంటి ఇక్కడున్నావు? మెల్లగా. సరే సరే, నువ్వేంటక్క ఇక్కడున్నావు? నిన్ను ఇలా ఎవరు కట్టేశారు?
ఆ తర్వాత చెప్తాను, ముందు కట్లిప్పవా? ఆ, సరే అక్క. రా అక్క, నేను తీసుకెళ్తాను. అమ్మా భవానీ, అమ్మోరికి నువ్వైనా చెప్పు భవానీ. మా మీద కోపంగా ఉందనుకుంటా, అందుకే త్రాసు తూగట్లేదు. నువ్వు చెప్పు భవానీ, నీ మాట కాదనదు, నీ మాట ఖచ్చితంగా వింటుంది. చెప్పు భవానీ, చెప్పి నా కొడుకుని కాపాడు. వాడికి ఏదైనా అయితే నేను చచ్చిపోతాను భవానీ. అయ్యో అమ్మా, అలా మాట్లాడకండి. రాహుల్ బాబుకి ఏం కాదు. రాహుల్ బాబు ఖచ్చితంగా తూగుతాడు, మీరేం భయపడకండి. అమ్మా, ఎవరి మనసులో వాళ్ళు కల్మషం లేకుండా ఆ అమ్మోరు తల్లిని మనస్ఫూర్తిగా తలుచుకోండి. అమ్మా, నేను నిన్నెప్పుడు అడిగే ఒకే ఒక్క కోరిక, రాహుల్ బాబు బాగుండాలి. ఆయనకి ఏ కష్టం రాకుండా నువ్వు చూసుకోవాలి. ఆయనకేమైనా జరిగితే నేను ఒక్క క్షణం కూడా ప్రాణాలతో ఉండను. నీ ముందే నా ప్రాణాలు తీసుకుంటాను. రాహుల్ బాబుని కాపాడమ్మా, కాపాడు. సాహయంత్రణం హరివీర ఘోర మారణోద్యమోస్తు
బలమెందో చూపించరా ప్రవహించే రక్తం ప్రేమేరా ఎదిరించే ధైర్యం ప్రేమేరా యుద్ధానికి అస్త్రం ప్రేమేరా నీ లక్ష్యం ప్రేమేరా సహస్రశీర్ష పురుషః సహస్రాక్ష సహస్రపాద్ సభూమిం విశ్వతో వృత్వా అత్యదృష్టదశాంగులం పురుష ఏవేదకుం సర్వం తూగాడు అమ్మా, తమ్ముడు తూగాడమ్మా. రాహుల్, తూగావు నాన్నా. ఇక నీకేం కాదు, నీకేం కాదురా. సరే అమ్మా, సరే తూగాను కదా, ఇంకెడవడం ఆపేయ్. నువ్వేడిస్తే నేనెలా చూడగలను? పంతులు గారు, ఇక నేను ఈ త్రాసు దిగొచ్చా? తులాభారం అయిపోయింది బాబు, ఇప్పుడు మీరు బేషుగ్గా దిగొచ్చు. భవానీ, నీ వల్లే ఈ తులాభారంలో రాహుల్ తూగాడమ్మా. మేమెన్ని ప్రయత్నాలు చేసినా, ఆ అమ్మోరుని ఎంత మొక్కుకున్నా రాహుల్ తూగలేదు. కానీ నువ్వు ఆ అమ్మోర్ని మొక్కుకోగానే వెంటనే రాహుల్ తూగాడు. నీకు జీవితాంతం రుణపడిపోయాను భవానీ. అయ్యో, అంత పెద్ద మాటలెందుకమ్మా? రాహుల్ బాబుకి ఏం కాలేదు, అంతే చాలు. పంతులు గారు, ఈ సంతోషమైన సమయంలో ఈ ఊరంతా తీపిమయంగా మారిపోవాలి. ఆ బెల్లాన్ని ఊరంతా పంచిపెట్టండి. అలాగేనమ్మా. ఐ కాంట్ బిలీవ్ దిస్. ఎలా సార్, ఎలా పాసిబుల్ అయింది? భవాని వెళ్ళి దండం పెట్టుకుంటే నేనెలా తూగుతాను సార్? అసలు కొంచెం కూడా లాజికే లేదు. అక్కడుంది లాజిక్ కాదు రాహుల్, ప్రేమ. భవానీకి నీ మీదున్న ప్రేమ, నీకు భవానీ మీదున్న ప్రేమ. ఒప్పుకుంటాను సార్, నేను భవానీని ప్రేమిస్తున్నాను. అందుకని ప్రేమ వల్లే నేను తూగాను అంటే కన్విన్సింగ్గా లేదు సార్. పిచ్చి రాహుల్, నేను ఎథిస్ట్ని, బట్ ఈ యూనివర్స్ నమ్ముతా. మేనిఫెస్టేషన్ అని వినుంటావు కదా. మనం ఏదైనా జరగాలని మనసా వాచా బలంగా కోరుకుంటే ఈ యూనివర్సే ఏకమై అది జరిగేలా చూస్తుంది. భవానీకి నీ మీద ప్రేమ ఉంది కాబట్టే నువ్వు తూగావు. సారీ సార్, మీరెన్నన్నా నేను యాక్సెప్ట్ చేయలేను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా 100% ఇది ప్రేమ వల్లే జరిగింది రాహుల్. లేదంటే నువ్వు తూగటానికి ఒక్క రీజన్ చెప్పు. సార్. అరే రాహుల్, సార్, ఐల్ కాల్ యూ బ్యాక్.
ఏమైందక్క పరిగెడుతూ మరీ వచ్చా కొంపదీసి ఏదైనా అద్భుతం చూసావే ఏంటి? అవునరా, అద్భుతాన్నే చూసా. ఆ అద్భుతం ఏంటో నీకు చెప్తే నువ్వు నాలా పరిగెత్తడం కాదు, ఏకంగా గాలిలోనే తేలిపోతావు పక్షిలాగా. అద్భుతమా? నిజంగానా? ఏంటక్క అది? రాహుల్, నీ స్నేహం ప్రేమగా మారిందని నువ్వు చెప్తే నార్మలే కదా అనుకున్నాను. నీ మనసులో భవానీ రూపాన్ని పెయింట్ చేసుకున్నాను అని చెప్పినప్పుడు లవ్లో ఇది నార్మలే కదా అనుకున్నానురా. ప్రేమ ఫీల్ అవుతూ నువ్వు నరకం అనుభవిస్తున్నాను చెప్పినప్పుడు లవ్లో ఇది కూడా నార్మలే కదా అనుకున్నాను. కానీ ఇప్పుడు నా కళ్ళతో చూసింది మాత్రం నార్మల్ కాదురా, వండర్ రా. ఏమంటున్నావు అక్క? నువ్వేం చెప్తున్నావో అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదా? నువ్వు త్రాసులో తూగాలని అమ్మ, నాన్న, అత్త, నీ మర్దలు, నేను, అన్నయ్య ఎంతమంది అమ్మవారికి మొక్కుకున్నా ఎవ్వరి మొర అమ్మవారు వినలేదు. కానీ నీది భవానిది నిజమైన ప్రేమరా, తన వల్లే నువ్వు తూగావు. ఏమంటున్నావు అక్క? భవాని వల్ల తూగానా?